బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించారు. ఆయనతో పాటు మరో 5గురు మరణించారు. ఈ ఘటన దేశం మొత్తానికి కన్నీళ్లు తెప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని ప్రముఖులు ఎంతో మంది సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా కాలి బూడిదయ్యారు. ఆమె తండ్రి తన కూతురు చెప్పిన చివరి మాటలను గుర్తు చేసుకుని ఎంతో బాధపడ్డారు. బారామతికి విమానం బయలుదేరే ముందు ముంబై విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అవ్వడానికి ముందు పింకీ మాలి తన తండ్రికి ఫోన్ చేసింది. నాన్న, ఈ రోజు అజిత్ పవార్ తో ప్రయాణిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అజిత్ పవార్ ను బారామతిలో డ్రాప్ చేసి ఆ తర్వాత నాందేడ్ కి వెళ్తాను. అక్కడ హోటల్ రూమ్ తీసుకుంటాను. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని తండ్రికి చెప్పింది. పింకీ మాలి తండ్రి పేరు శివకుమార్. అతను తన కుమార్తెను తలుచుకుని ఎంతో ఆవేదన చెందుతున్నారు. అజిత్ పవార్ తో ప్రయాణం గురించి ఆమె ఎంతో సంతోషంగా తండ్రితో చెప్పుకుంది. ఇక పింకీ మాలి తండ్రి శివ ఎన్సీపీ కార్యకర్తగా కూడా పనిచేశారు. అలాంటిది తన కుమార్తె అజిత్ పవార్ విమానంలో ఉండటం తనకు గర్వకారణంగా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ విమాన ప్రమాదం గురించి తెలిసాక కుప్పకూలిపోయారు. తన కూతురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిందని శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పిన కుమార్తె ఇప్పుడు లేదు. నాకేమీ తోచడం లేదు. నా కుమార్తెను కోల్పోయాను. నాకు ఎలాంటి టెక్నాలజీ గురించి తెలియదు. ఆ విమానానికి ఏమైందో కూడా తెలియదు. నా కుమార్తె అయితే ఇక తిరిగిరాదు. కనీసం నా కుమార్తె మృతదేహాన్నైనా ఇవ్వండి. ఆమెకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తాను అని ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పింకీ మాలి కుటుంబం ముంబైలోని వర్లీలో నివసిస్తోంది. ఆమె గత 5 ఏళ్లుగా ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేస్తోంది. ఆమె తన తమ్ముడిని పైలట్ చేయాలని కలలు కంది. తాను పైలట్ కావాలనుకున్నా కాలేకపోయింది. అందుకే తమ్ముడిని పైలట్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం తమ్ముడికి తనే డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తోంది. ఇక బారామతి విమాన ప్రమాదంలో 5గురు చనిపోయారు. అజిత్ పవార్, భద్రతా సిబ్బంది విదీప్ జాదవ్, విమాన సిబ్బంది పింకీ మాలి, పైలట్ శాంభవి పాఠక్, సుమిత్ కపూర్ మరణించారు.